దేవుని జనాంగం, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, ఆయన రక్తంలో కడగబడని పిల్లలారా, చేరవచ్చిన నిచ్చిన అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక మీరు వందనాలు, నమస్కారాలు అండి. గ్రంథంలో కొన్ని మాటలు మనము బాగా ఎరిగిన లేఖనాలే, నోటెడ్గా ఉన్నటువంటి లేఖనాలే అయినప్పటికీ కొన్ని మాటలు మనకి మనము జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకుందామండి. యోహాను రాసిన 3వ అధ్యాయము 16వ వచనం మనకి చదివితే మంచిది. దేవుడు లోకమును ఎంతో అంటూ ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతో పొరుగు వంటి నరుడు ఎప్పటికీ పవిత్రుడు కానేరుడని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పొరుగు వంటి నరుడు ఎప్పటికీ పవిత్రుడు కానేరుడు, దేవుడు చెప్పినటువంటి మాట. అయినప్పుడు ఈ పవిత్రత కానటువంటి మనిషి మీద దేవుని ప్రేమ ఎందుకు అంతలా ఎందుకు అంటే ఆయనలాగా తయారు చేయాలని, ఆయన పరిశుద్ధత ఇవ్వాలని, ఆయన గొప్పదైన ఆలోచనలో ఉండాలని, ఆయన ఎంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధులాగా నా పిల్లలు ఉండాలని కోరుకున్నటువంటి గొప్పదైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎంతో లోకమును ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక, యేసు క్రీస్తు వారిలో విశ్వాసం ఉంచితే వాడు నశింపడు. విశ్వాసం ఉంచిన వాడు మాత్రం ప్రియ. విశ్వాసము చాలా గొప్పది. నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల, ఓర్పు ఇవన్నీ కూడా మిత్రులు లాంటివి. ఈ విశ్వాసము ఎవరైతే ఈ అద్వితీయ కుమారునిగా దేవుడు మనకు పంపించినాడో, మన పరమ తండ్రి, ఆ యొక్క యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ప్రతి వాడు నశించేదే లేదు, నశింపక నిత్య జీవం పొందినట్లు మనమందరికీ నిత్య జీవము రానీకి కారకుడైన యేసు క్రీస్తును మనకు అనుగ్రహించినాడు అని లేఖనము పరిశుద్ధాత్మ దేవుడు మన పరమ తండ్రి మనకు యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుగ్రహించినాడు. ఎందుకంట ఆయన మాట వింటే నిత్య జీవము, ఆయనలో విశ్వాసం ఉంటే నశించేది ఉండదు. విశ్వాసం ఉంచితే చాలు. ఆవగింజంత విశ్వాసం ఉంచగలవా అని ప్రభు అంటావు. ఆవగింజంత. ఇదో ఈ కంపల చెట్టు పోయి సముద్రంలో పడువునుగా కంటే ఆ ఆవగింజంత చిన్న విశ్వాసం ఏదో ఒక మూల పొరపాటున ఒక గొప్ప సేవకుడు అన్నాడు. పొరపాటున కానీ నిన్న చెప్పిన వాక్యం ఎవరికైనా గుర్తుంటే చెప్పండి అంటాడు ఒక మంచి సేవకుడు. పొరపాటున అది కూడా పొరపాటున ఒక చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంటే కూడా ఇదిగో ఈ కంపల చెట్లు వేర్లతో సహా పోయి సముద్రంలో పడును కాక అంటే అది జరిగి తీరుతుందని సాక్షాత్తు మన యేసుక్రీస్తు ప్రభు వారే, పరిశుద్ధుడైన నీతివంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారే, సృష్టికర్త అయిన దేవుడే మనకు సెలవిచ్చి ఉన్నాడు. కనుక ఆయనను కొంచెం విశ్వాసంతో ఉంటే మనము నశించిపోము. మనము ఈ మట్టి శరీరము చనిపోయి దాచిపెట్టబడినా మళ్ళీ తిరిగి మహిమ శరీరంతో లేచి మళ్ళీ తండ్రి యొద్ద, ఆ పరలోక పట్టణము కట్టిన మన తండ్రి యొద్ద ఉంటాము, లేదా యేసు క్రీస్తు ప్రభు వద్ద ఉంటాము, పరిశుద్ధ ఆత్మ దగ్గర మనము ఉంటాము. ఆవగింజంత విశ్వాసంతో మనము ముందుకు వెళ్తున్నట్లయితే మనం నిత్య జీవం పొందుకుంటాము, నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించుకుంటాము, దాంట్లో మనము నశించేది ఉండదు అని గ్రంథము మనకు పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వ్రాయించినాడు. ప్రియుల చాలా విలువైన మాట, అందరికీ తెలిసినటువంటి మాట ప్రియుల. అందుకోసము మనము రక్షించేదానికి, ఆ నిత్య నరకాగ్ని తప్పించడానికి, నిత్య జీవంలో ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించినాడు మన పరమ తండ్రి.
పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ప్రేమించినాడు లోపల. ఎంతయ్యా అంటే మన శరీరంతో ఈ పాపము శరీరముతో ఈ పాపపు ఆహారంతో, అంతే కదా, మట్టి వంటి నరుడు పురుగు వంటి నరుడు ఎప్పటికీ పవిత్రుడు కానేరడు అని చెప్పిన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత ప్రేమించినాడో మళ్ళీ అదే శరీరంతో ఆయన పుట్టి ఈ లోక పాపము అంటించుకోకుండా మనకు మాదిరి పెట్టి ఎంత గొప్ప తగ్గింపు జీవితంలో ఆయన బ్రతికాడు, చూపించాడు. మనకు గ్రంథంలో మనం చూస్తాము. అపోస్తలులు చక్కగా వ్రాయించినారు. దేవుడై ఉండి మన పరమ తండ్రి సింహాసనం పక్క కుడి పక్కన సింహాసనాసీనుడై ఉండి అది గొప్ప భాగ్యం అని ఎంచుకోక ఆయన ఈ మట్టి శరీరంతో భూమి మీద కాలు పెట్టి నా గొర్రెలు నేను కాపాడుకుంటాను, వారి కోసం నేను వచ్చాను, వారి కోసం ప్రాణం పెడతాను, దేవుణ్ణి కనుక తిరిగి లేస్తాను అన్ని నిరూపించుకుంటూ సవాల్ చేస్తూ వచ్చినటువంటి ఏకైక దేవుడు, వాగ్దానాలు ఇచ్చే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే ప్రియుడు. కనుక అటు దేవుని మాట వినకుంటే మనకు నాశనము వచ్చే ప్రమాదం ఉన్నదని గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకున్నాము. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. దేవునికి ఇష్టలుగా మనము ఉండనట్లయితే, ఇక్కడ చూడండి, అక్కడ అరణ్యములు అంట దేవునికి ఇష్టలుగా ఉండకపోవటం వల్ల, దేవునికి నచ్చకపోవటం వల్ల, దేవుని ఇష్టంలో బ్రతకకపోవటం వల్ల అంట ఆ అరణ్యంలో వారు సంహరింపబడుతూ వచ్చినారంట, చంపేస్తూ వచ్చినారు. అంటే దేవునికి ఇష్టము లేకుండా చేసినటువంటి పనుల ద్వారా వారు సంహరించబడుతూ వచ్చినారు. కింది మాట కూడా, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చెడ్డవాటిని ఆశించకుండా ఉండినట్లు మనకు అక్కడ వాయించిన సంఘటన, పై మాట వాయించిన సంఘటన, వారి క్రియలు సరిగా లేనందువల్లే వారు ఆ అరణ్యములో సంహరించబడుతూ వచ్చినారు. ఎందుచేత వారి క్రియలు సరిలేవు, వారి మాట తీరు, చూపు, ప్రవర్తన సరిలేదు కనుక వారు సంహరించబడుతూ వచ్చినారు. ఇది మనకు దృష్టాంతములుగా కనపడుటకు, ఈ యొక్క చెడ్డ ఆలోచనలో ఉన్నందుకు దృష్టాంతములుగా కనపడుటకు ఇది వ్రాయబడుతూ వచ్చింది ఈ యొక్క గ్రంథంలో అంటూ ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినారు. చూడండి 7వ వచనము, జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్లే మీరు విగ్రహారాధకులై ఉండకుడి. తినేదానికి తాగేదానికి మాత్రమే కాక దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని ఆలోచన కలిగి బ్రతకవలసిన బిడ్డలుగా మీరు ఉండాలి. అలాంటి వారిగా మీరు ఉండక, ఒక విగ్రహారాధకులై ఉండకుడి అంటూ వ్రాయిస్తూ వస్తూ చూడండి 8వ వచనము, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందాము. ఈ వ్యభిచారము కూడా దేవునికి చాలా అసహ్యం ప్రియుల. వారి వలె వ్యభిచరింపక ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఈ వ్యభిచారం వల్ల చూడండి, ముఖ్యంగా యవ్వన పిల్లలు వ్యభిచారం, చిన్న మోహపు చూపు ఒక స్త్రీ వైపు చూసిన పురుషుడు, లేక పురుషుని వైపు ఒక స్త్రీ చూసినా కూడా మోహపు చూపు చూస్తే అది పాపమే, వ్యభిచారమే. చేయాల్సిన పని లేదని మనకు దేవుడు చెప్పినాడు. సాక్షాత్తు చెప్పింది యేసుక్రీస్తు ప్రభువు. అప్పుడన్నా ఆ మోసే కాలంలో, ఆ ధర్మశాస్త్ర కాలంలో చేస్తేనే, అనుభవిస్తేనే పాపము, తప్పు, నేరము. కానీ ప్రభు వచ్చినాక ఈ విషయంలో గట్టిగా, ఇంకా గట్టి నిర్ణయం తీసుకున్నాడు ప్రభువారు, మన ప్రభువారు.
నువ్వు చేయాల్సిన పనిలే, అనుభవించాల్సిన పనిలే. ఆ ఆలోచనతో పొరపాటున చూస్తే నువ్వు వ్యభిచారుడా, దరిద్రుడా అని ప్రభు చెప్పేసాడు. ఈ విషయంలో అసలు వెసులుబాటు ఇవ్వలే మనకు. చాలా విషయాలలో దేవుడు వెసులుబాటు మనకు ఇస్తూ వచ్చినాడు. ఈ విషయంలో ఇంకా గట్టి నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. చూస్తేనే మనకు పాపము అనుభవించాల్సిన పనిలే అని మనకు గట్టి నిర్ణయం ప్రభు ఇచ్చినట్టుగా మనము గ్రంథంలో మనము చూస్తాం ప్రియులారా. కనుక ఇక్కడ వ్యభిచారం చేసినందువల్ల ఒక్క దినమందే దేవుని మాటలు తప్పటం వల్ల, దేవునికి ఇష్టలుగా బ్రతకనందు వల్ల ఒక్క దినమందే వ్యభిచారం చేసినందున ఎంతమంది? ఒక్క దినముననే 23,000 మంది కూలినారు. ఎందుకు 23,000 మంది కూలిపోయినారో, చనిపోయినారంటే పాపముకు ఒడి కట్టుకుంటే ఇలా ఉంటుంది. దాని పర్యవసానం ఇలా ఉంటుందంట. అందుకే ఆ పాపపు ఆలోచనే తీసివేరా నాయన. నీకు ఏదో ఒక మూల నీకు ఒక భార్య దొరుకుతుంది, లేదా ఏదో ఒక మూల నీకు ఒక భర్త దొరుకుతాడు. ఈ పనికి మాలిన ఆశలన్నీ మూట కట్టి చక్కగా చదువుకో, తల్లిదండ్రుల మాట నిలబెట్టు, ఆ అడ్డపనులు ఆలోచనలు తీసివేసి వస్తాయి కామన్ వస్తాయి, పొరపాటు ఆలోచనలు వస్తాయి. కానీ వాక్యాన్ని బట్టి బ్రతుకులు దిద్దుకొని తల్లిదండ్రులకు పేరు, బంధువులకు పేరు తేవాలంటే పనికి మాలిన పనులతో కాదు, మంచి పనులతో తేవాలి. ఇక్కడ ఈ పనికి మాలను చేసిన పనికి 23,000 మంది ఒక్కపారి చచ్చిపోయినారు. వ్యభిచారంతో కూడినటువంటి ప్రజలు. అందుకే దేవుడు అక్కడక్కడ ఫిలిష్తీయులు అయితే నిజంగా సంసోను చరిత్రలో ఫిలిష్తీయులు సుమారుగా చాలా లక్షల మంది చంపేస్తాడు దేవుడు. ఏ కారణం చేత? ఆ పనులు చేస్తేనే చేతనే. నాకు అనిపిస్తేది వారిని వారి ఆలోచన మార్చి ఆ ఫిలిష్తీయులకు కూడా మంచివారిని చెడ్డవారిని ప్రేమించే దేవుడు ఆ ఫిలిష్తీయులకు కూడా మారుమనసు అవకాశం ఇవ్వచ్చు కదా అని అనుకుంటా. దేవుడు ఇచ్చింటాడు, వారి భవిష్యత్ అంతా చూసింటాడు. వాళ్ళు మారే జనం కాదు. ఎప్పుడు 24 గంటలు విగ్రహారాధన, భయదేవతలు, దీనికి ముక్కి దానికి ముక్కి ఆలోచన చెరుపుకున్నటువంటి ప్రజలు. అందుకే ఒక సంసోను ద్వారా వాళ్ళందరూ నశించాలనే ప్రణాళికలో ఉన్నటువంటి దేవుడు. వీరు మారు మనసు కలిగి మారుతారా అని ఆలోచన చేసి వారి ఏమంటాము జీవితము ముందు చూపు, వారి భవిష్యత్తు చూసిన దేవుడు వారిని ఒక సంవత్సరం ద్వారా పిలుస్తూ వారిని నాశనం చేస్తూ వచ్చినారు. అంటే అవకాశము ఇచ్చినా కూడా మారనటువంటి జనం వీరు. వారికి ఎందుకు ఒక మనిషిగా పుట్టి తల్లిదండ్రులకు అందరికీ చెడ్డ పేరు తెచ్చే అది పుట్టి ప్రయోజనం ఏమి అన్నట్టుగా దేవుడు అంతే. మనం దేవునికి మంచి మార్గంలో నడవకపోతే, మంచి ఆలోచనలో నడవకపోతే దానికి పర్యవసానంగా మరణమే ప్రియులు. నేరాలు ఘోరాలు చేసే వారందరికీ ప్రభుత్వము, గవర్నమెంటు ఒక్కొక్క పారి క్షమాభిక్ష వల్ల బయటపడగలుగుతారు. కానీ వారు చేసే క్రియల వల్ల, వారు చేసిన ఆలోచన దుర్మార్గం పని వల్ల ఒక్కొక్కసారి అదే ప్రాణభిక్ష పెట్టేవారు కూడా ఉరిశిక్ష వేసి ఇతనికి అవసరం లేదని ఉరిశిక్ష వేస్తూ ఉందంటే వేస్ట్. బతికినా కూడా బయటికి వెళ్ళి అదే పని చేస్తాడు అనే ఆలోచన కలిగి, లేదా వారి ప్రవర్తనలో మార్పు వస్తే, వారికి దిద్దుకునే మార్పు కనపడితే ఆ జైల్లో కానీ, ఆ పరిసర ప్రాంతంలో జైల్లోనే తిరిగే ప్రాంతాల్లో కానీ వారి ఆలోచనలో, వారి నడతలో, ప్రవర్తనలో చిన్న మార్పు, మంచితనం కనపడితే ఏదో ఒక పండగ దినాన, ఏదో ఒక దేశ నాయకులు పుట్టినరోజు దినాన వదిలేస్తారు. మార్పు కనపడినప్పుడు, అధికారులు చక్కగా మార్పు కలిగినప్పుడు వీరిలో క్షమాపణ కనపడుతుంది. అయినా అవును సార్, ఇతనిలో క్షమాపణ కనపడుతుంది, అవకాశం ఇచ్చి చూస్తాను సార్ అని చెప్పి అధికారులకు చెప్పినప్పుడు అధికారులు గుర్తుపెట్టుకొని ఏదో ఒక నాయకుడు పుట్టిన పేరుకో అప్పుడు వదిలిపెడతారు.
కానీ కొందరు జీవితాలు చేసి పాపమంతా చేసి పొరపాట్లు చేసి జైల్లో ఉన్నా కూడా వారి తీరు మారినప్పుడు ఏం చేస్తారు? వారికి మళ్ళీ జీవితం ఇచ్చి బయటికి వదులుతారా? వదలరు, శిక్ష వేసేస్తారు, ఉరి తీసేస్తారు. అలాగా మన ప్రభువు కూడా భవిష్యత్తు కూడా చూసిన తర్వాత కూడా వీరి జీవితం ఇంతే అని అనుకున్నప్పుడు ఆయన నిర్దాక్షిణంగా అంతే హతం చేసేస్తారు, ఏదో ఒక కారణం చేస్తారు. ఇక్కడ చూడండి, ఒక్క దినంలోనే 23,000 మందిని చంపేశారు. వ్యభిచారపు పాపపు ఆలోచనలు కలిగిన జనం వీరు. అదే అందుకే పై మాటగా వ్యభిచరింపక ఉందము. కొందరు వ్యభిచరించిన వల్ల ఒక్క దినమని ఇంతమందిని చంపినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. ప్రియుగా, సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనం ఒక మాట చదవమ్మా. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. దేవుని వాక్యం లేక ఈ లోక పోలీసు వ్యవస్థ కానీ ఒక్కొక్కరు చాలా మటు చీటికి వాటికి మనకి బుద్ధి రాదు. ఎన్నోసార్లు స్టేషన్లో పెట్టిస్తుంటారు, ఎన్నోసార్లు బుద్ధి చెప్పి పంపిస్తుంటారు. ఎంత బుద్ధి చెప్పిన భక్తి ఏంటంటే ఇంకా మరి జీవిత ఖైదు చేస్తుంటారు కొంతమంది. జీవితాంతం జైల్లోనే ఉన్నారు, లేదా ఒక ఉడికి స్టమం చేసి వేసేసి అక్కడ బాడీ వేసేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు మారురా 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 అని చెప్పినా ఈ మారనటువంటి వాడంట ఇంక దేవుడు వేసే శిక్ష ఏంటంటే హఠాత్తుగా వారికి తిరిగి లేకుండా మరణం అవుతుంది. దేవుని భయము ఈ లోకములో చిన్న పెద్ద గురువు దైవము తల్లిదండ్రుల భయము లేకుండా పెరిగినట్లయితే ఏ పిల్లవాడు కానీ పాప కానీ బ్రతుకు వ్యర్థము, జీవితము వ్యర్థము. భయభక్తులు కలిగి ఉండాలి, లోబడే తత్వం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడైనప్పటికీ మనుషుల కాళ్ళు కడిగినాడు. ఆయన దేవుడైంది మనుషుల కాళ్ళు కడగడమైంది. ఎంత తగ్గింపు జీవితం ఆయన చూపించినాడు. మనలాంటి శరీరంతో పుట్టి పాపులతోనే తిరుగుతూ పాపాన్ని అంటించుకోకుండా పాపాన్ని అంటించుకోకుండా ఆయన పవిత్రతగా ఉంటూ లోకాన్ని జయించినాడు, మరణాన్ని జయించినాడు. ప్రతి మనిషిని కూడా ఆయన లాగానే ఉండమంటున్నారు. పాపాన్ని జయించు, లోకాన్ని జయించు, నా దగ్గర స్థిరంగా పరలోక రాజ్యంలో నా దగ్గర ఉండు. ఈ లోకాన్ని జయించిన వానికి నేను ఏమిస్తానన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నా సింహాసనం పక్కన లేక నా సింహాసనమే వారికి ఇస్తానన్నాడు దేవుడు. లోకాన్ని జయిస్తే, పాపాన్ని జయిస్తే. విశ్వాసంలో బలపడాలంటే ప్రియుల మాటలు అంత ఈజీ కాదు. ఎంత పెద్ద సేవకులైనా సేవకురాములైనా మాటలు వేరు, చేతలు వేరు. ఒక పాస్టర్ అంట ఇంట్లో భార్యకు కోడి మూసి వచ్చిందివా, ఈరోజు దొంగ కోడి మూసిపెట్టు, పాత్రను పోయించినాక లక్షణంగా తిందామని చెప్పినాడంట. ఆమె లక్షణంగా మూసిపెట్టి వచ్చింది. ప్రార్థనలో ఏం చెప్తున్నాడు ఆయన అంటే, మనం తప్పు చేయకూడదు, మనం దొంగ కోళ్ళు తినకూడదు, పొరపాటున మూసిన ఎత్తేయాలి కోళ్ళను అని ఈ యొక్క నీతి మాటలే చెప్తూ వచ్చి ప్రార్థన పోయించిన వచ్చే భార్య కోడిని ఎత్తేసిన. ఏమే ఎత్తేసినవు? నేను చెప్పింది ఆడ ప్రజలకి, నువ్వు చేసింది ఏమిటంటే నువ్వు చెప్పినవయ్యా కరెక్ట్గా. నేను నాకు మనసుకు ఇది ఏదో తప్పుగానే అనిపించిందని కోరిని ఎత్తినట్టు బుద్ధి లేదా? ఈరోజు సంతృప్తి, ఈరోజు ఆదివారం అని తెలియదా? నేను చెప్పింది వాళ్ళకి, నీకు కాదు. మనం తినాల్సిందే, తిరగాల్సిందే, తప్పులు చేయాల్సిందే, మనకు మామూలు కామన్. మనకు ఒక దెబ్బ కాదు, 2 దెబ్బలు పని, 4 దెబ్బలు పని, మన పరిస్థితి ఇదే. నేను చెప్పింది వాళ్ళకు అన్నట్టుగా ఉంది లోక పరిస్థితి. నిజంగా ప్రియుల, నేను చెప్పింది నీకు కాదు, వాళ్ళకు, వాళ్ళు అట్ట బతకాల. మనకు కామనే, మనకు అక్కడ బాగా దండిగా దెబ్బలు పడతాయి.
అయినా మనం లెక్క చేయము. అలా అయిపోయింది పెద్ద పెద్ద సేవకురాలు అలా అయిపోయింది. నిజంగా లోకంలో అలా అయిపోయింది ప్రియుల. అందుకే మాటలు చెప్పినంత చేతలు అంత ఈజీ కాదు. బ్రతకడం అంటే క్రీస్తులో అంత ఈజీ కాదు. క్రీస్తులో బ్రతకడం అంటే అంత మాటలు కాదు. ఆయనను ధరించుకొని బ్రతకడం అంటే అంత ఈజీ అయిన పని కాదు. అందుకే ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు నన్ను వెంబడించుడు అంటే వాళ్ళ కథ వేరు. వలలు కూడా వేరు అవ్వచ్చు ఆ కాలంలో. ఆ వలలు అక్కడ పరేసి ఆయనను వెంబడించినట్టుగా మనం చూస్తాం. ఆ శిష్యులు వేరు. అంటే పూర్తిగా దేవుని వాక్యాన్ని పట్టుకొని నమ్మటం. ఒక చిన్న తప్పు చేసినది తప్పు కదా అని మనసులో గద్దించుకోవటం. అదే ఏమంటాము? ఆత్మాభిమానం అంటారు. అదే దేవుని పరిశుద్ధ ఆత్మ హెచ్చరింపు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ భయం ఉంటే తప్పు చేయాలంటే భయపడతాం. ఒక చిన్న పొరపాటుగా మనము ఆలోచన చేసిన, ఒక తప్పుడు ఆలోచన కలిగి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లేదా మనస్సాక్షి అనేది గద్దిస్తున్నప్పుడు, నీలో ఆత్మకార్యము నీలో నాలో ఎవరిలో అయినా జరిగినప్పుడు అప్పుడు మనము ఆ దేవునిలో సరిదిద్దబడుతున్నట్టు లెక్క. అలా జరగనప్పుడు మనము సరిదిద్దబడట్లే. మనకు దేవుడు చెప్పినట్టుగా మామూలుగా దేవుని వాక్యం చెప్పేవారికి దేవుడు మీకు ఒక దెబ్బ కాదు నాయన, మీకు 2 దెబ్బలు. వాళ్ళకైతే ఒక దెబ్బే. వాళ్ళు వినేవారు మాత్రమే పాపం. మీకు అంతా తెలుసు, చెప్తారు, మళ్ళీ చెప్పిన దాని ప్రకారం నడవరు. మీకు 2 దెబ్బలు. అయినప్పటికీ ఆ 2 దెబ్బలకే చోటిచ్చే పిల్లలం అయిపోయినాం పిల్లలు. అందుకే దేవుడితో నడవడం అంటే అంత ఈజీ కాదు. అంత ఎంతో దేవుని మీద భయం ఉంటే, భయభక్తులు ఉంటే కానీ కరెక్ట్గా మనము నడవలేము పిల్లలు. ఎందుకంటే ఈ మట్టి శరీరం అలాంటిది. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళాలి. దేవుని మాటను బట్టి మనం ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉంది. ఇప్పుడు చివరిగా ముగించుకుందాము. యూదా రాసిన పత్రిక, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు వారి సహోదరుడు, తమ్ముడు, ఆయన రాసినటువంటి యూదా పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మాట చదువుకున్నామండి. ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయబోచున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. నమ్మకపోయిన వారిని అంటే ఏం చేసినాడు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు తమ్ముడు చెప్తూ ఉన్నారు, సహోదరుడు. వీళ్ళు ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని తృణీకరించిన వారే. మళ్ళీ తిరిగి ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ వీరిలో విశ్వాసము అధికమయ్యి 2 పత్రికలు, చెరొకటి పత్రికలుగా వాళ్ళు వ్రాయగలుగుతూ వచ్చినారు. వీరు ఏం చెప్తున్నారు? ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నామ చెప్పాను. ఆయన నమ్మలేదంట. గుడ్డిగట్ట నమ్మినారు, కరెక్ట్గా నమ్మలేదు. ఆవగింజంత విశ్వాసము ఉంచలేకపోయారు. అందుకు ఏం చేసినారు? ఆ తర్వాత నాశనం అయిపోయినారు. ఇలా ఉంటుంది మన పరిస్థితి. ఆవగింజంత విశ్వాసమే, కొంచెం విశ్వాసం అయితే అదేనా గట్టిగా పట్టుకుంటే మీరు కూడా గొప్ప కార్యాలు మీరు చేయవచ్చునని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కనుక ఈ నమ్మకము పోయే మాటలు కానీ మనము దేవుని వాక్యాన్ని బట్టి భయభక్తులతో ముందుకు వెళ్ళాలి అని మనకు పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో ఎన్నో విషయాలు మనకు చక్కగా వ్రాయిస్తూ వచ్చినాడు.
సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము మాట చూద్దాం. సామెతల గ్రంథము 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఈ నాశనమునకు ముందంట ఏం నడుస్తుంది? గర్వం 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 నడుస్తుంది. ప్రభు పిల్లలని చెప్పుకుంటారు, గర్వం కనపడుతూ ఉంటుంది. అదే నాశనానికి తీసుకెళ్తుంది. అలాగే అహంకార మనసు కూడా, అహంకార మనసు కనపడుతుంది. క్రీస్తుని ధరించుకొని బ్రతుకుతామంటారు, ఆ క్రీస్తే వారిలో కనపడుతుంది. విచిత్రం అనిపిస్తుంది పక్క జనం. ప్రభు నమ్మని పిల్లలకు ఇదేంద్ర బైబిల్ తీసుకొని చక్కగా పడతాడు, మీరు బుద్ధుడు చూసే ఏది ఇంత దరిద్రంగా ప్రభు ఇంత దరిద్రంగా పనులు చేసేవాడు అన్నట్టుగా. అందుకే మీ వలన నా నామము దూషణ పాలవుతున్నదన్న మాట ప్రభు చెప్పిన మాట. ఈ రకంగా ఉంటుంది మన స్వభావం. ఆ స్వభావాన్ని విడిచిపెట్టమని మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే ఈ యొక్క నాశనముకు ముందు గర్వం నడుస్తుంది, అహంకారమైన మనసు నడుస్తుందని మనకు గ్రంథంలో దేవుడు వాయిస్తూ వచ్చినాడు. ప్రియ తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక, మాట చదువు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎక్కువ యొక్క ధనాపేక్ష ఉంటే వారు నాశనము అయిపోతారు. ధనము నమ్ముకుని వాడు నాశనము అవును అన్నట్టుగా. ధనము ఎప్పుడు ధనం నమ్ముకుంటే, ఎందుకంటే ఒక లాజిక్ మనం మిస్ కాకూడదు. ఏందయ్యా లాజిక్ అంటే, లోకంలో బ్రతకాలంటే ధనం కావాలి, ఓకే. తినాలా, తిరగాలా, అనారోగ్యం వచ్చినా ఏదొచ్చినా ప్రతి దానికి డబ్బే ఖర్చు 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 ఖర్చు. ధనం లేకుంటే ఏది జరగదు. అయినప్పటికీ దేవుని మాటలు మనకు ఈ ధనం మనము ఏది కూచిక పొల తీసుకోపోలేము, ఆస్తి తీసుకోపోలేము, భూములు తీసుకోపోలేము, ఏం తీసుకోలేము. మతం విడిచిపెట్టి ఆ పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారిని. కనుక ఒక మంచి పేరు నిన్న అంటాడు దేవుడు. ఎంతో అది ఇది సంపాదించడం కంటే ఒక మంచి పేరు సంపాదించుకుంటా మంచిది. కనుక ఈ ధనమును నమ్ముకుంటే నాశనం మనం. మరి ఏందయ్యా మనం నమ్మాల్సింది ఈ లోకములు అంటే, ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము మాట చూసుకొని చివరి మాటగా ముగించుకుందామండి. 16. ఏం నమ్ముకోవాలి ఈ లోకంలో? ధనాన్ని నమ్ముకుంటే మనం నాశనం అవుతాము, లోకాన్ని నమ్ముకుంటే నాశనం అవుతాము, అందరినీ ఎవరిని నమ్ముకుంటే నాశనం అవుతాను. నాశనం అవ్వకుండా ఉండాలంటే ఏమి నమ్ముకోవాలి అంటే, మార్క్స్ వార్త 16 మాట చదువుకున్నాం. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది మానవ కోటికి ఇదే విధి అన్నట్టు. నమ్మితే రక్షణ క్రీస్తును, నమ్మకుంటే శిక్షణ. ఏందయ్యా ప్రభువును నమ్మితేనే మాకు శిక్ష, నమ్మితే రక్షణ, ఇంకే వేరే దేవుళ్ళు ఆ రక్షణ ఇవ్వలేరా, వేరే దేవుళ్ళు ఆ శిక్షించలేరా అని అనుకున్నట్లయితే మనం పొరపాటులో పడినట్టు. ఏమంటే ఈ పాపాన్ని తీసివేయగలిగిన దేవుడు ఒక్క పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇంకా ఏ దేవునికి, దేవుళ్ళు అనబడిన వాళ్ళకి ఈ లోకంలో కోటాను కోట్ల దేవుళ్ళు ఉన్నప్పటికీ వారికి అధికారం లేదు, పాపాన్ని తీసివేసే అధికారం లేదు. పరిశుద్ధత కలిగిన వ్యక్తి లేడు, దేవుడు లేడు. పరిశుద్ధత కలిగిన దేవుడు ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే.
అందుకు ఆయనకు అధికారం ఉంది. ఎందుకయ్యా ఆయనకు మాత్రమే అధికారం ఉంది అంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనకు అధికారం ఉంది. వీరికి ఎందుకు లేదంటే వారు పరిశుద్ధులు కారు. వారు ఎక్కడనూ పరిశుద్ధులు అని చెప్పుకోలేదు. ఎక్కడన్నా బుక్కులలో కానీ గ్రంథాలలో కానీ ఉపనిషత్తులలో కానీ వారికి సంబంధించిన దైవిక బుక్కులు కానీ వాళ్ళు ఎక్కడ మేము పరిశుద్ధులమైనట్టు మీరు పరిశుద్ధులుగా ఉండాలని ఏ దేవుళ్ళు దేవతలు అనబడి వాళ్ళు చెప్పలేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారే నేను పరిశుద్ధులను, మీరు కూడా సమస్త విషయంలో పరిశుద్ధంగా ఉండండి, నా పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడండి, నీతిమంతులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, రక్షింపబడతారు, పరలోక రాజ్యం పొందుకుంటారు. నమ్మండి, ఆవగింజంత విశ్వాసం ఉంచండి, పరలోక రాజ్యంలో ఆ పాపులు లేని పట్టణంలో, ఆ పరిశుద్ధులు ఉండే పట్టణంలో మీరు నాతో కూడా నా దగ్గర ఉంటారు, నా సింహాసనమే మీకు ఇస్తానని ధైర్యంగా వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మకమైన వాడు మన యేసుక్రీస్తు ప్రభు వారు. ఇది లోకంలో ధనం కాదు నమ్మాల్సింది, యేసుక్రీస్తు ప్రభు వారి మాటను నమ్మాలి, లోబడాలి. అటు స్థితిలో దేవుడు మనం ముందుకు తీసుకెళ్ళును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.